ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి నిజంగా కాంతులు తీసుకొచ్చింది. పండుగ పూట ప్రయాణికుల చేరువేతలో రికార్డు సృష్టించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఎక్కువ మంది సొంతూర్లకు రాకపోకలు కొనసాగించారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆర్టీసీకి దాదాపు 4000 స్పెషల్ బస్సులను 2 తెలుగు రాష్ట్రాలకు నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారని ఎండీ సజ్జనార్ పక్కా ప్రణాళిక, సిబ్బంది కృషి ఆర్టీసీని ఇంతలా ప్రజల కోసం ఆదరించడం వల్లనే ఇది సాధ్యమైందని అంటున్న రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్తో మా కరెస్పాండెంట్ దమ్మాజీ నవీన్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రజలు తమ తమ ఊర్లలోకి చేరుకున్నారు. అయితే పండగ ముగిసింది. ఆ ఊరిలో నుండి సురక్షితంగా ఇక్కడికి కూడా ప్రజలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. దాదాపు 1.21 కోట్ల మంది ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరుకున్నట్లు కూడా ఇప్పటివరకు మనకు తెలిసింది. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అంటే బస్సులు ఎన్ని నడిపించారు అనే విషయాలు మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ నుంచి మన మీ రీజనల్ పరిధిలో ఉన్న ఎన్ని బస్సులు నడిపించారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రంగారెడ్డి రీజన్ పరిధిలో ఈ సంక్రాంతి ఆపరేషన్స్ హైదరాబాద్ నలుమూలల నుండి వివిధ డిస్ట్రిక్ట్స్కి, అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటకకి కూడా ఆపరేట్ చేయడం జరిగింది. మా ఎండి గారి ఆలోచన మేరకు ఒక పకడ్బందీ ప్లాన్ చేసేసుకొని 4233 బస్సులు నడుపుదామని మేము నిర్ణయించుకోవడం జరిగింది. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 4233 బస్సులు నడుపుదామని అనుకున్నాము. కానీ 7, 8, 9, 10 లోపల ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల తగ్గించాము. కానీ ఓవరాల్గా చూసేది ఉంటే 11, 12, 13, 14 తారీఖులో అధికంగా బస్సులు నడిపించేసేసి మేము అనుకున్న ప్లాన్ 4233 అంటే దాదాపు 4580 బస్సులు అదనంగా నడిపేయడం జరిగింది. అంటే దాదాపు 300 బస్సులు మేము అదనంగా ఈ 4 రోజులలో నడిపించడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే మేము ప్లాన్ కన్నా ఎక్కువ నడిపించాము. అదేవిధంగా రోజుకి మన హైదరాబాద్ సిటీ నుండి వివిధ ప్రదేశాలకు పోయే వాళ్ళు సుమారు 1,50,000 ప్యాసింజర్లు ఉంటారు. కానీ మా అంచనా, మా లెక్క కొంచెం దాదాపు డబుల్ అయిపోయి 3.5 to 4 lakhs కూడా పర్ డే ఇక్కడ నుంచి మేము షిఫ్ట్ చేయడం జరిగింది. సుమారు 25 లక్షల మంది జనాలని మేము వివిధ ప్రదేశాలకు ఈ హైదరాబాద్ సిటీ నుంచి తరలించడం జరిగింది. ఇది ఒక పకడ్బందీ ప్లాన్తోని మా ఎండి గారి దిశానిర్దేశం ప్రకారం మేము చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఎంజీబీఎస్ అనుకోండి, జూబ్లీ బస్ స్టేషన్ మెయిన్ బస్ స్టాండ్లో అయినప్పటికీ ఈ సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు దిల్సుఖ్ నగర్లో కానీ, ఎల్బీ నగర్లో కానీ, ఉప్పల్ రింగ్ రోడ్లో కానీ, అదేవిధంగా ఆరాంఘర్లో కానీ సెపరేట్ పాయింట్స్ పెట్టాము. అదేవిధంగా కేపీహెచ్బీలో పెట్టాము, ఎస్ఆర్ నగర్లో పెట్టాము, అమీర్పేటలో పెట్టాము, అదేవిధంగా లింగంపల్లిలో పెట్టాము. ఈ ఈసీఏల్లో కూడా కుషాయిగూడ దగ్గర కూడా పెట్టేసేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల సుమారు అదనంగా 20 లక్షల మంది ప్యాసింజర్లు జంట నగరాల నుంచి వివిధ ప్రదేశాలకు పోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రిటర్న్ జర్నీ ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయింది. ఇవాళ రేపు మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ రిటర్న్ జర్నీ ట్రాఫిక్ కూడా వచ్చేసేసి మళ్ళీ సిటీకి నార్మల్గా అవుతుందని అనుకుంటున్నాము. ఈసారి ప్రత్యేకంగా ఎండి గారు ఒక సంవత్సరం నుండి ప్రజలు ఈ పండుగలను మంచిగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా, రుసుము వసూలు చేయకుండా నడిపించడం జరిగింది. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే రిజర్వేషన్ సర్వీస్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు రిటర్న్ జర్నీ 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల రిజర్వేషన్స్ కూడా చాలా భారీ ఎత్తున జరిగినాయి. మేము అంచనా చేసింది 11వ తారీఖు నాడు మేము 57 సర్వీసులు అయితే దాదాపు 80 సర్వీసులు మేము నడిపించడం జరిగింది. 12వ తారీఖు నాడు 67 సర్వీసులు చేసేది అంటే మేము అంటే ప్లాన్ చేసుకున్న 67 సర్వీసులు అయితే 152 సర్వీసులు కూడా మేము నడిపాము. ఇక 13వ తారీఖు అయితే 69 సర్వీసులు మేము రిజర్వేషన్స్లో ఉన్నాము. ఆ డిమాండ్ ఒత్తిడి మేరకు అదనంగా బస్సులు పెట్టేసేసి దాదాపు 163 బస్సులను మేము అదనంగా రిజర్వేషన్ సౌకర్యం పెట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మన బస్ స్టాండ్లలో టాయిలెట్స్, వాటర్ అవన్నీ ఉంటాయి. మిగతా పాయింట్స్ లోపల ఇబ్బంది అవుతుందని ప్రయాణికులకు
హాయిగా ఉండాలనే ఉద్దేశంతో టెంపరీ టెంట్లు వేయడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, చైర్స్, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతం లోపల మరుగుదొడ్డు సౌకర్యాన్ని కూడా అంటే మొబైల్ టాయిలెట్స్ని కూడా పెట్టి ప్రయాణికులను వాళ్లకు హ్యాపీగా ఉండే ప్రయత్నం మేము చేశాము. ప్రయాణికులు కూడా మమ్మల్ని ఆదరించారు. దాని ఫలితమే ఇవాళ సంక్రాంతి ఆపరేషన్స్ మేము మంచిగా జరిగినాయి. మా డ్రైవర్లు, కండక్టర్లు, అదేవిధంగా మా సూపర్వైజర్లు, ఆఫీసర్లు అందరూ 24/7 ఈ 5 రోజులు పనిచేసి చాలా కష్టపడి మొత్తం ఈ ఆపరేషన్స్ని సక్సెస్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ ఇప్పుడిప్పుడే తమ గమ్యస్థానాలు ఏదైతే ఊళ్ళ నుంచి ఉన్నారో ఇప్పుడు సిటీకి చేరుకుంటున్నారో, రిటర్న్ జర్నీకి వాళ్ళకు కూడా ఏమైనా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం? అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్, ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచే కాకుండా హైదరాబాద్కి ఇప్పటివరకు ఎవరైతే పబ్లిక్ రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉన్నాయో ప్రతి దగ్గర బస్సెస్ని ఇంక్రీజ్ చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాకి అయితే పర్టికులర్గా మనం పంపించిన ఎన్నైతే బస్సులు మనం పంపించామో ఇక్కడ నుంచి దాదాపు 212 బస్సులను కూడా ఇవాళ, నిన్న, రేపు కలిపి మేము ఇక్కడికి ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతో సరిపోతుంది అనుకుంటున్నాం. ఈ బస్ ట్రాఫిక్ ఎంతైతే ఉందో అన్ని బస్సులను పెట్టేసి మేము క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వచ్చిందని మనకు తెలిసింది. అయితే ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో వాటి పోటీని తట్టుకొని ఇప్పుడు ఆర్టీసీ ఇంత లాభాల్లో ముందుకెళ్ళడానికి మీరు చేసిన కృషి ఏంటంటే? ఏం లేదండి, ఆర్టీసీ ఎప్పుడు ప్రజల కోసమే ఉన్నది. అది ఆర్టీసీ వాళ్ళది కాదు, అది మీ ప్రజల బస్సు. ప్రజలకు ఇప్పటివరకు డెవలప్మెంట్ అయింది. ప్రజలు ఎవరెవరైతే ఇవాళ అందరు ఉన్నారో వాళ్ళందరూ, అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఏదో ఒక టైం లోపల బస్సును వాడుకొని డెవలప్ అయిన వాళ్ళమే. ఈవెన్ నేను కూడా బస్సును ఉపయోగించుకుని చదువుకున్న వాడినే. సో బస్సును ఆదరించేది ఉంటే 100% అది రిజల్ట్ ఇస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే బస్సులు నార్మల్ ఫేర్తో పోతున్నాయి, సేఫ్ జర్నీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బస్సులను అన్ని ప్రదేశాల నుంచి మేము సఫిషియెంట్గా బస్సులు పెట్టడం జరిగింది. ప్రతి ప్రయాణికుడు, అంటే బస్ స్టాండ్కి వచ్చిన, పాయింట్ మీద వచ్చిన ప్రతి ప్రయాణికుని వాళ్ళ గమ్యస్థానాలను చేసేందుకు మేము ప్రయత్నం చేశాము. మమ్మల్ని ఆదరించారు, ఇంప్రూవ్ చేశారు. గత 3 సంవత్సరాల కన్నా ట్రాఫిక్ చాలా పికప్ అయింది. గత 2-3 సంవత్సరాలుగా కరోనా పేరు మీద ఉంది. ఆల్మోస్ట్ 2020 లోపల ఏదైతే మాకు పర్ఫార్మెన్స్ వచ్చిందో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఇచ్చిందంటే ప్రజలు మా దగ్గర నుంచి దూరం పోలేదు, ప్రజలు మాకు అండగానే ఉంటారు. అది అలాగే నిలుపుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అతిపెద్దదైన ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఇక్కడ నుంచి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న నగరం నుంచి ప్రజలందరూ ఇక్కడికి ఏంటంటే మెయిన్ బస్ స్టాండ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇటు ఏపీకి కావండి, మన తెలంగాణలోని వివిధ జిల్లాలకు ప్రజలు వెళ్ళేందుకు ఇక్కడికి వస్తారు కాబట్టి అలాంటి వారి కోసం ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు మన ఎంజీబీఎస్కి రెగ్యులర్గా దాదాపు 90,000 ప్యాసింజర్లను మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఎంజీబీఎస్ లోడ్ని తగ్గించుకుంటేందుకు ఎల్బీ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ పెట్టాము. అదేవిధంగా మన పాత సిబిఎస్ అంటే గౌలిగూడ బస్ స్టేషన్లో ఉన్న దానికి రాయలసీమ సెక్టార్ మొత్తం, అంటే కర్నూలు సెక్టార్ మొత్తం అటే మనం కేటాయించడం జరిగింది. అంటే దీని మీద రద్దీని తగ్గించుకునే ప్రయత్నం చేశాం. అదేవిధంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్కు సంబంధించిన వాళ్ళందరినీ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అటు నుంచి అటే పంపించడం జరిగింది. పబ్లిసిటీ ఇచ్చాము, పేపర్లలో న్యూస్ కవర్ చేశాము, టీవీ ఛానల్లో కవర్ చేయడం వల్ల ప్రయాణికులు మాకు సహకరించారు. అందుకనే ఈ ఎంజీబీఎస్ మీద లోడ్ తగ్గింది. ఇంకొక ప్రత్యేక ఇష్యూ ఏంటిదనంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఈసారి చాలా సహకరించారు. ఎక్కడ కూడా బస్ స్టేషన్లు, బస్ పాయింట్ల కాడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడం వల్ల రిజర్వేషన్ సర్వీసులు కూడా ఒక 2-3 డైలీ ఒక 2-3 సర్వీసులు లేట్ అయినాయి తప్ప మిగతా అన్నీ పంక్చువల్గా టైంకి వచ్చిపోయడం అదొక శుభ పరిణామం. దీనికి ముఖ్య కారకులైన ట్రాఫిక్ పోలీస్ని, అదేవిధంగా ఎంబీఐలకు మేము మా ఆర్టీసీ సిబ్బంది అందరి తరఫున, మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ప్రయాణికులు ఉన్నారో ఒక 20-30 మంది ప్రయాణికులు ఒకరి దగ్గర నుంచి ఒక విలేజ్ కానీ ఒక ఊరికి కానీ వెళ్ళే వారికి ప్రత్యేకంగా ఒక బస్సును కానీ అలాంటిది ముందుగానే బుక్ చేసుకుంటే ఏర్పాటు చేస్తామన్నారు. అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఏర్పాటు చేస్తారు? ఇది మా స్లోగనే ఉందండి. 30 ప్యాసింజర్స్ కనుక ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెడతామన్నాం. అలాంటివి వచ్చిన ప్రతి సందర్భంలో మా డిపో మేనేజర్లు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు బస్సులు పంపించేసేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. టీఎస్ఆర్టీసీ అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే నష్టాల్లో ఉంది అని చెప్పి మనం ఎన్నోసార్లు విన్నాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే గత ఏడాది 2 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా అంటే లాభాల్లో ఉంది, ముందుకెళ్తుంది. అంటే దీనికి ఎలాంటి, అంటే ఏదైతే మన ఎండి గారు ఉన్నారో సజ్జనార్ గారు ఆయన చేపట్టిన తర్వాత ఇది ముందుకెళ్తుందని ఆశిస్తున్నారు? 100% అండి. ఎండి గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మమ్మల్ని అందరినీ, మాకు
అందరికీ దిశానిర్దేశం చేసుకుంటా ఎప్పటికప్పుడు ఏం కావాలో చెప్పడం వల్ల మా సర్వీసెస్ ఆపరేషన్స్ అంటే కిలోమీటర్లు పెంచడం అనుకోండి, బస్సులు నడపడం అనుకోండి, సిబ్బంది అటెండెన్స్ అనుకోండి, అవన్నీ చాలా మెరుగైనాయి. అదేవిధంగా బస్సులు ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పండుగలు వచ్చినా, ఏ కార్యక్రమాలు వచ్చినా, అంటే రాఖీ అనుకోండి, దసరా అనుకోండి, ఏదైనా ఎవరి పండుగ అనేది కాదు, ఏంటి అనేది కాదు, దానికి అనుగుణంగా మేము మా బస్ ఆపరేషన్స్ మెరుగుపరచుకోవడం వలన చాలా లాసెస్ తగ్గుతూ వస్తున్నాయండి. ఇంకా ఫ్యూచర్ లోపల ఇప్పుడు రంగారెడ్డి రీజన్ తీసుకున్నంటే దాదాపు ఉన్న 8 డిపోలల్లో 5 డిపోలు ప్రాఫిట్లో ఉన్నాయి ఇప్పటివరకు. ఇంకా 3 డిపోలు కూడా నేను అనుకునే దాని ప్రకారం 3-4 నెలల్లో అవి కూడా ప్రాఫిట్లకు ఎంటర్ అవుతాయి అనుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు సగం డిపోల కన్నా ఎబోవ్ ప్రాఫిట్లకు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దానికి ఒకటే ఒక రీజన్ మా సిబ్బంది అంకితభావం, వాళ్ళ డెడికేషన్, అదేవిధంగా సూపర్వైజర్ల సహకారం, ఆఫీసర్ల సహకారం, అదేవిధంగా మన ముఖ్యంగా ఎండి గారు, చైర్మన్ గారు ఒక టీం వర్క్గా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దిన విధానంతో ఈ ఆర్టీసీ ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మనం చూసుకున్నట్లయితే మన తెలుగు వాళ్ళు ఇప్పుడు పక్కన కర్ణాటక కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నారు. అలాంటి వారికి ఏమైనా ప్రత్యేకంగా ఇక్కడ నుంచి బస్సెస్ ఫెసిలిటీస్ ఏమైనా? అవునండి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా బస్సెస్ పెట్టింది దాదాపు 1300 బస్సులు ఆంధ్రాకు పెట్టడం జరిగింది. 101 బస్సులు కర్ణాటకకు అడిషనల్గా పెట్టాము. అదేవిధంగా ఒక 56 బస్సులు మహారాష్ట్రకు అడిషనల్గా పెట్టడం జరిగింది. ఎక్కడికైతే ట్రాఫిక్ ఉంటుందో దానికి అనుగుణంగా పెట్టాము. అదేవిధంగా అంటే ఒక టైంకి సర్జ్ ఆంధ్రాకు లేక మహారాష్ట్రకు ఉంటే, మహారాష్ట్రకు లేక ఆంధ్రాకు ఉంటే దానికి అనుగుణంగా కూడా ఇమీడియట్గా డైవర్ట్ చేసేసి ప్యాసింజర్లకు కంఫర్ట్ జర్నీ ఇచ్చే ప్రయత్నం చేశాం. టీఎస్ఆర్టీసీలో ఇంకోటి చూసుకున్నట్లయితే కార్గో ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు కదా, దానికి కూడా అది చూసుకున్నట్లయితే కార్గోది కూడా సక్సెస్ అయిందని విన్నాం. ఇది ఎలా సాధ్యమైందండి? ఏం లేదండి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్టీసీ అనేది ప్రపంచం లోపలనే బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయబడింది. హయ్యెస్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు ఇది గిన్నిస్ బుక్లో కూడా ఎంటర్ కావడం జరిగింది. అంటే మా సిబ్బంది అంకిత భావంలో ఎలాంటి సందేహపడవలసిన పని లేదు. సిబ్బందికి ఏదన్నా పని చెప్పేదంటే ఒక నిష్ణాతులైన సైనికులుగా పనిచేసే సిబ్బంది మాకున్నంతకాలం ఏ వర్క్ చేసినా కానీ ఇది సక్సెస్గానే ఉంటుంది. అయితే సీఎం గారు ఆదేశానుసారము, వాళ్ళ సలహా ప్రకారము, ఎండి గారి ఒక దురదృష్టితోని ఈ కార్గో సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మా స్టాఫ్ చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మేము మెయింటైన్ చేస్తున్నాం. ఓన్లీ ప్యాసింజర్లకు అదనంగా మేము ఈ పార్సల్లను వీటిని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. అది కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ప్యాసింజర్లు కూడా మన కస్టమర్స్ కూడా తొందరగా వస్తుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ టాక్ రావడం వల్ల అది దినదినాభివృద్ధి చెందుతుంది. అతి త్వరలో అది ఒక పెద్ద మాకు అడిషనల్ రెవెన్యూగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మొన్ననే చూసుకున్నట్లయితే ఒకటి స్లీపర్ బస్సులను కూడా స్పెషల్గా ప్రారంభించారుగా, అది ఎలా ఉంటుంది? స్లీపర్ బస్ అంటే ఇప్పుడు ప్రజలు ట్రైన్లలో ఏదైతే బర్తులు తీసుకొని పోతారో అదేవిధంగా బస్సులు కూడా కావాలని కోరుకున్నారు. కొన్ని రూట్లల్లో ఉన్నాయి, డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా మనం కాకినాడ రూట్లో, విజయవాడ రూట్లలో పెట్టడం జరిగింది. కాకినాడ రూట్లలో ఒక 4 బస్సులను ప్రవేశపెట్టాము. అవి టోటల్గా స్లీపర్లు. అదేవిధంగా విజయవాడ రూట్లోకి సంబంధించినంతవరకు అవి హైబ్రిడ్ బస్సెస్, అంటే పైనేమో స్లీపర్లు ఉంటాయి, కిందనేమో చైర్స్ ఉంటాయి. ఆ విధమైన ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాం. అతి త్వరలో మన దగ్గరికి ఏసీ స్లీపర్లు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా సిటీ లోపల డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టేందుకు ఎండి గారు చాలా చొరవ తీసుకొని ముందుకు పోతున్నామండి. టీఎస్ఆర్టీసీ అంటే కొందరికి అపోహ ఉంటుంది, ఎందుకంటే పాత బస్సులు ఉంటాయి, సరిగా ఉండదు, బస్సులు నడవదనే అపోహ ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలండి? ఒకటే చెప్తున్నానండి, ఇది ప్రజల సంస్థ. ప్రజలు ఆదరించినంత కాలం మేము 100% మీకు రుణపడి ఉంటాం, మీకు కష్టపడుతూనే ఉంటాం, మీకు సేవ అందిస్తూనే ఉంటాం. ఇది మీ సంస్థ అనుకొని దీన్ని ఆదరించండి, దీని అభివృద్ధికి తోడ్పడండి. ఇది ఏదైతే సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఏదైతే ఎండి గారు ఉన్నారో సజ్జనార్ గారి నేతృత్వంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఏదైతే ఏర్పాటు ప్రజలు ఇక్కడ నుంచి సురక్షితంగా వారి ప్రాంతాలకు చేరుకునేందుకు అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు ఇటు మహారాష్ట్ర కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో వేల కొద్ది బస్సులు నడిపామని చెప్పి దాంట్లో సక్సెస్ అయ్యామని చెప్పి ప్రజలు కూడా ఆర్టీసీని ఆదరిస్తున్నారని చెప్పి శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.